పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేస్తున్నారు. యమ్మీ యమ్మీగా ఏదో ఒకటి కావాలంటారు. నా దగ్గర అయితే టైం లేదు. కానీ ఏదో ఒకటి చేసి పెట్టడం తప్పదు. అటువంటప్పుడు ఏముందా ఇంట్లో అని చెక్ చేస్తే గనక కొద్దిగా ఇడ్లీ పిండి ఉందండి. అందులోని కొద్దిగా కొబ్బరి తురుము వేసేసి, అందులో 2 స్పూన్ల బెల్లం అయితే వేసేసాను. ఈ కొబ్బరి తురుము, బెల్లం, ఇడ్లీ పిండి అన్నీ కూడా మంచివే కదా! వాటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. నిమిషాల్లో మనకి అయితే స్నాక్స్ అయిపోతుంది. అది హెల్తీగా. ఇది పిల్లలకే కాదు, పెద్దలు కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. యమ్మీ యమ్మీగా. దిబ్బరొట్టె, తేనె పానకం అబ్బబ్బా! సూపర్ కాంబినేషను. అదండి నేను చేస్తున్నదిప్పుడైతే. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే బెల్లం కరగాలి కాబట్టి. మీకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీగానే ఉంది. కొంచెం పలచగా ఉంటే బావుంటుందనుకుంటే, కొంచెం వాటర్ అయితే వేసేసుకొని, ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులో కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నా. స్ప్రెడ్ చేసేసుకొని, దాంట్లో ఒక 2 గరిటెల పిండయితే వేసి, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాం. దళసరిగా ఉంటేనే దిబ్బరొట్టనేది బావుంటుంది. కానీ పిల్లలకి మరీ పెద్దగా ఉంటే అంత ఇష్టపడరు. సో, స్వీట్ అండ్ క్యూట్‌గా ఉండాలి కాబట్టి నేను చిన్నివైతే వేస్తున్నాను. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి. ఒక్క 10 నిమిషాల్లో అయితే దీన్ని మనం యమ్మీగా సర్వ్ చేసేసుకోవచ్చు. నేను 10 నిమిషాలు అన్నది ఒక 3, 4 వేయడానికండి. చిన్నియి కదా! చిటిపొట్టివి పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకవేళ పానకం లేకపోతే గనక మనం దాని ప్లేస్‌లో తేనె కూడా వేయొచ్చు. 2 పక్కల కూడా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవడమే.